ఈరోజు కాంగ్రెస్కు ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో అది. ఈరోజు రైతు బంధు ఇది రుణమాఫీ చూసుకోండి, ఎన్ని రోజులు మభ్య పెడతారు. 31,000 కోట్లు చేసినవన్నీ మీ పైన గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా పార్లమెంట్ లో మాట్లాడారు. ఇది పెద్ద ఘనత, 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన. అదే కదా ఈ యొక్క గోబల్స్ ప్రచారమే పార్టీని దెబ్బతీస్తుంది కాంగ్రెస్. ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినంత ప్రకారమే 33,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతుందని చెప్పారు కదా. రుణమాఫీకి అవసరం అది. ఈ రెండోది మొదటి విడత ఎంత ఇచ్చారు? 6,000 కోట్లు. రెండో విడత 6,500 కోట్లు. మొత్తం ఎంత అయింది? 12. మరి 33,000 కోట్లు ఎటుపోయింది? 20,000 కోట్లు. అదే ఎటుపోయింది అంటున్నా. ఇంకోటి, ఇప్పుడు ఉన్నటువంటి రైతు రుణమాఫీ మనం తీసుకుంటే గతంలో రైతు బంధు ఉంది. రైతు బంధు యాసంగి పంటకు 7,500 కోట్లు అవుతుంది. ఇది 5,000 రూపాయలు చొప్పున 4,000 కోట్లు ఇవ్వలే. ఓన్లీ 5 ఎకరాల వరకు ఇచ్చారు. 5 ఎకరాల్లో కూడా ఈ డాక్టర్స్, అడ్వకేట్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కట్ చేశారు. సో 4,000 కోట్లు అక్కడ మిగిలినాయి. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. రైతు భరోసా దేవుడేరు కానీ రైతు బంధు లేదు. ఇదొక 7,500 కోట్లు. 7,500 కోట్లు 4,000 కోట్లు రఫ్లీ 11,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టే కదా రైతు. అంతే కదా. అదే చర్చ జరుగుతుంది. మేము కూడా కొన్ని ఊర్లు పోయాం కదా, మీకు తెలుసు కదా. ఒక ఊర్లో 300 రైతులు ఉంటే 30 మందికి అయింది రుణమాఫీ. మీరు కూడా ఒక విలేజ్ శాంపుల్ తీసుకోవచ్చు, 2-3 విలేజ్ శాంపుల్ తీసుకోవచ్చు. సో దీన్ని ఏమంటుందంటే కాంగ్రెస్కు వాటి మేనిఫెస్టోనే ప్రధాన ప్రతిపక్షం. ఈరోజు వారే కదా. ఎందుకంటే నమ్మక ద్రోహం చేయొద్దు. బీసీ కులగణం చేస్తామని పెట్టారు. ఏదో బీజేపీ చేయట్లేదు అని మొత్తం దేశం అంతా రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేశారు. 42% లోకల్ బాడీస్ రిజర్వేషన్ పెడతామన్నారు. ఇంతవరకు ఏబిసిడి చెయ్యి, A to Z చెయ్యి, నో ప్రాబ్లం. బీసీలకు ఏం ప్రాబ్లం, ఆల్రెడీ ఏబిసిడి ఉంది కదా ప్రాబ్లం. కానీ ఇప్పటివరకు ఆ కులగణం గురించి మాట్లాడలేదు, రిజర్వేషన్ పెంపు గురించి మాట్లాడలేదు. అందుకొరకు ఏంటంటే వారి యొక్క మేనిఫెస్టోనే వారికి ప్రధాన ప్రతిపక్షం అవుతుంది, మా యొక్క బలం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ చర్చ కూడా అంటే బీజేపీలో బీఆర్ఎస్ చర్చ అనేది కూడా ఇవన్నీ అంతే, కేవలం డైవర్షన్. పాలిటిక్స్ ఏంటంటే వెన్ యూ కెనాట్ డిసైడ్, వెన్ యూ కెనాట్ డెలివర్, డిసైషన్ లేకున్నప్పుడు, డెలివర్ చేయనప్పుడు డైవర్ట్. అది స్టాండర్డ్ పొలిటికల్ ఫార్ములా. అది గతంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది, ఇప్పుడు కూడా. కానీ ప్రజలు స్పెషల్లీ ఇది ఏమంటే ఇంటర్నెట్ యుగం అయిపోయింది, డిజిటల్ యుగం అయింది, అన్నీ తెలిసిపోతుంది. సో అందరూ మనసులో పెట్టుకొని వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అసెంబ్లీ అనేది మన అంతో ఎంతో మా గత 10 సంవత్సరాల కంటే చాలా బెటరే, అంతే కదా. కనీసం మాట్లాడే అవకాశం అయితే దొరికింది. ఓ 10 రోజులు, వారం రోజులు ఏదో నడిచింది, అంతవరకు పర్వాలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అవుతుంది, అది బాధ. పరిపాలనలో ఏమైందంటే కొన్ని డబ్బులు లేకుండా ఇంప్లిమెంట్ చేసేవి ఉంది, అవి కూడా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ రిజర్వేషన్ అన్నాను, దానికి డబ్బులు ఏమి అక్కర్లేగా, చేయట్లేదు. ధరని రాగానే వెంటనే ఎత్తేస్తాను, చాలామంది సఫరర్స్ ఉన్నారు. కానీ దాన్ని మీరు అట్లనే అట్టి పెట్టారు. 9 నెలలు అయింది. అది ఒక ప్రధాన కారణం. బెల్ట్ షాపులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. 4వది ఇవన్నీ డబ్బులకు సంబంధించింది కాదు, బడ్జెట్ సంబంధించిందంటే అరే పోనీలు అర్థం చేసుకోవచ్చు, ఇవాళ కాకుండా రేపు ఇస్తాడులే అనేది. అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ని భూ హక్కు పత్రం ఇస్తా ఉన్నారు. 25 లక్షల మంది ఉన్నారు, దానికి ఏం పైసలు కావు కదా. రిజిస్ట్రేషన్ ఒక రూపాయి పెట్టి జీవో కాపీ తీస్తే అయిపోయాయి. ఎస్ఐన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లావణ్య పట్ట ఎస్ఐన్ ల్యాండ్స్ మొత్తం వారికి భూ హక్కు
కల్పించడం జరుగుతుంది. పైసలు వస్తాయి రిజిస్ట్రేషన్. దాని పట్టాదారులందరూ మీరు హుందాగా ఆత్మగౌరవంతో మేము ఇస్తున్నామని ఒక లెటరే కదా అవును. ఇవ్వలే. అదేవిధంగా 25 లక్షల మంది ప్లాట్ ఓనర్స్ గత 4-5 సంవత్సరాలుగా కేసీఆర్ ఓడిపోవడానికి ఇవన్నీ కారణం కదా. వారు ఎల్ఆర్ఎస్ పెట్టారు. ₹1 ఖర్చు కాకుండా మేము దాన్ని ఇస్తామన్నారు. ఇంతవరకు దానికి పత్తా లేదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలు మేము అనుకుంటాము ఏంటంటే రోడ్డు మీద నిలబడి ఉద్యమాలు చేసే రోజులు పోయినాయి. చేసినా కూడా ఏదో ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు, అవి కూడా పూర్తి స్థాయిలో డెమోక్రటిక్ కంట్రీలో ఎంత దూరం పోతాడు ఎలక్షన్స్ వస్తాయి కదా చూద్దాం. బంగ్లాదేశ్ కాదు కదా.